నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా సోషల్ మీడియా అండ్ పొలిటికల్ సర్కిల్ను షేక్ చేస్తున్న ఒక మోస్ట్ సెన్సేషనల్ కాంట్రవర్షియల్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. యూట్యూబ్ వేదికగా సంచలన వీడియోలు చేస్తూ వివాదాల్లో నిలిచిన యూట్యూబర్ బచ్చలకూరి జోసెఫ్ అలియాస్ రావణ్ ఉపా చట్టం కింద అరెస్ట్ అయి ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అయితే ఇప్పుడు ఈ కేసు మరో మలుపు తిరిగింది. ఈ రావణ్కు రాష్ట్రంలోని కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో పాటు ఒక కీలక రాజకీయ పార్టీకి చెందిన నేతలతో గట్టి లింకులు ఉన్నాయనే నిజాలు బయటకు వస్తున్నాయి. రావణ్ కేసులో ఏపీ పోలీసులు జరుపుతున్న దర్యాప్తులో షాకింగ్ విషయాలు వెలుగు చూస్తున్నాయి. రావణ్కు అత్యంత సన్నిహితులైన బెంగళూరుకు చెందిన బొటిక్ ఓనర్, సోషల్ మీడియా రియల్ గుడిపూటి గమన, అలాగే హైదరాబాద్కు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, రియల్ ఎస్టేట్ వ్యాపారి ఇంద్రసేన చౌదరిలను గన్నవరం డీఎస్పీ కార్యాలయంలో పోలీసులు 7.5 గంట పాటు సుదీర్ఘంగా విచారించారు. అసలు ఈ రావణ్ వెనుక ఉన్న ఆ రిటైర్డ్ అధికారులు ఎవరు? గమన, ఇంద్రసేనలు రావణ్కు ఎలాంటి సపోర్ట్ ఇచ్చారు? పోలీసుల విచారణలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. పోలీసుల దర్యాప్తు ప్రకారం బెంగళూరులో బొటిక్ నడుపుకుంటూ సోషల్ మీడియా రీల్స్ చేసే గమనకు రావణ్ యూట్యూబ్ వీడియోల ద్వారా పరిచయం ఏర్పడింది. రావణ్ ఐడియాలజీ, ఆలోచనలు నచ్చడంతో ఆమె అతని వైపు ఆకర్షితురాలైంది. ఇక గమనకు బంధువైన వైకాపా నేత ఇంద్రసేన చౌదరి ద్వారా రావణ్కు హైదరాబాద్లో మరిన్ని పరిచయాలు, సపోర్ట్ లభించాయి. హైదరాబాద్లోని మాదాపూర్లో ఉన్న బాను ఎలైట్ అపార్ట్మెంట్లో 302 ఫ్లాట్ ఇంద్రసేన చౌదరిదేనని దర్యాప్తులో తేలింది. గమన నడిపే ప్రశ్న యూట్యూబ్ ఛానల్కు సపోర్ట్ ఇవ్వడానికి, అలాగే రావణ్ వివాదాస్పద వీడియోలను రికార్డ్ చేయడానికి ఇంద్రసేన తన సొంత ఫ్లాట్ను ఒక స్టూడియోలో మార్చి వాళ్లకు కేటాయించాడు. గత 2 ఏళ్లుగా ఈ ముగ్గురి మధ్య గట్టి కనెక్షన్ ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. ఇక తాజాగా జరిగిన విచారణలో గమన, ఇంద్రసేనలను వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. ఈ క్రమంలో గమన చెప్పిన కొన్ని విషయాలు పోలీసులను సైతం ఆశ్చర్యపరిచాయి. రావణ్ తరచుగా కొందరు రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో వాట్సాప్ కాల్స్లో మాట్లాడేవాడని, ఆ సమయంలో గదిలోకి ఎవరినీ రానివ్వకుండా ఒంటరిగా ఉండి రహస్యంగా చర్చలు జరిపేవాడని గమన వెల్లడించింది. అయితే రిటైర్డ్ అధికారుల పేర్లేంటి అని పోలీసులు ప్రశ్నించగా ఆమె మౌనం వహించింది. అటు ఇంద్రసేన చౌదరి కూడా ప్రశ్న యూట్యూబ్ ఛానల్ నడపడానికి తన ఆఫీస్ను గమనకు ఇచ్చినట్లు ఒప్పుకున్నాడు. కానీ మిగిలిన కీలకమైన ప్రశ్నలకు నోరు విప్పలేదు. ఈ విచారణలో వీరిద్దరూ పోలీసుల ప్రశ్నలకు చాలా వరకు పొడిగా డొంక తిరుగుడు సమాధానాలు ఇస్తూ దాటవేసే ధోరణి ప్రదర్శించారు. ఈ వీడియోల తయారీకి మీకు ఎక్కడి నుంచి నిధులు వచ్చాయి? వైసీపీలో ఇంకా ఎవరెవరి మద్దతు మీకుంది? మీ వార్షిక ఆదాయం ఎంత? లాంటి కీలక ప్రశ్నలు ఎదురైనప్పుడు గమన, ఇంద్రసేనలు మౌనమే సమాధానంగా దాటవేశారు. తాము కేవలం సమాజంలో మార్పు కోసమే తమ ఆలోచనలు కలవడం వల్లే ఇలా వీడియోలు చేశామని చెప్పుకొచ్చారు. ప్రశ్న ఛానల్తో పాటు తమకు మొత్తం 3 యూట్యూబ్ ఛానళ్లు ఉన్నాయని, అందులో రావణ్ తాను కలిసి స్క్రిప్ట్లు రాసి వీడియోలు రూపొందించే వాళ్ళమని గమన ఒప్పుకుంది. వీరిద్దరి నుంచి సరైన సమాధానాలు రాకపోవడంతో పోలీసులు ఇప్పుడు టెక్నికల్ ఎవిడెన్స్ పై ఫోకస్ పెట్టారు. హైదరాబాద్లోని ప్రశ్న ఛానల్ ఆఫీస్లో సీజ్ చేసిన హార్డ్ డిస్క్లు, పెన్ డ్రైవ్లు, ల్యాప్టాప్లను ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. అలాగే వీరిద్దరి బ్యాంకు ఖాతాల లావాదేవీలను, గత 2 ఏళ్ల కాల్ డేటాను టెలికాం ఆపరేటర్ల నుంచి సేకరించి లోతుగా విశ్లేషిస్తున్నారు. ఈ టెక్నికల్ డేటా ఆధారంగా రావణ్కు ఫండింగ్ ఎక్కడి నుంచి వచ్చింది, దీని వెనుక ఉన్న అసలైన పొలిటికల్ అండ్ రిటైర్డ్ బ్యూరోక్రాట్స్ నెట్వర్క్ ఏంటనేది త్వరలోనే బయటపడనుంది. పక్కా ఆధారాలు సేకరించిన తర్వాత తిరిగి ఈ నెల 17న మరోసారి విచారణకు హాజరు కావాలంటూ గమన, ఇంద్రసేనలకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. మరి ఈ రావణ్ కేసు విచారణపై, రిటైర్డ్ అధికారుల లింకులపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి.